ఇప్పుడు స్టార్ట్ అయింది మూవీస్ వాటి గురించి ఆలోచన? ఊహ తెలిసిన మొదటి నాళ్ళ నుంచి నాకు డే డ్రీమింగ్ అలవాటు. ఏం డ్రీమ్ చేస్తున్నారు? పిచ్చి పిచ్చి ఇది అంటే మా కజిన్ కళ్యాణి మాలిక్ నేను ఒకటే ఏజ్, జస్ట్ 1 year గ్యాప్ మా ఇద్దరికి. మొత్తం 13 cousins మేము ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం. అందులో తంది నాది ఒకటి ఏజ్ గ్రూప్, కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక 7 years 8 years ఆ టైంలో కూడా నేను తనకి ఏదో కథలు చెప్తా ఉండేవాడిని. మేమిద్దరం ఏదో హీరోలు అయినట్టు అంటే క్రియేట్ చేసి అన్న అంత క్రియేటివిటీ కాదు కానీ ఏదో కామిక్ బుక్స్ ఉండే, కామిక్స్ బుక్స్ విపరీతంగా చదివేవాళ్ళం. ఫ్యాంటమ్ కామిక్స్ కానీ ఇంద్రజాల్ కామిక్స్ అని వచ్చాయి, అమర్ చిత్ర కథ కానీ, అందులో బాగా ఇష్టం కామిక్స్ ఇద్దరికి కూడా. సో అందులో ఉన్న క్యారెక్టర్స్ని మమ్మల్ని హీరోలుగా పెట్టి ఏదేదో చెప్తా ఉండే. ఆ ఏజ్ నుంచి ఉంది కథలు చెప్పడం అనేది. నేను దీప్తి స్కూల్ కొవ్వూరులో చదివాను. 2nd class 3rd class 4th class చదివాను అక్కడ. 3 years కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ పీరియడ్ అంటే ఎవరు ఇంకేం చేయరు, రాజమౌళి స్టోరీ చెప్పి టైం అది. ముందేదో ఒక పేజ్ హ్యాండ్ రైటింగ్ బాగుండటం కోసం రాయాలి, అందరూ రాసేసి పెట్టేసిన తర్వాత ఇంకా అండర్స్టూడ్ నేను వెళ్ళి అక్కడ కూర్చొని కథ చెప్పేవాడిని. స్టోరీ టెల్లింగ్ అనేది అంత చిన్న ఏజ్ నుంచి అప్పటి నుంచి ఉంది. అండ్ ఆ ఏజ్లోనే సినిమాలంటే పిచ్చి, పర్టికులర్గా ఎన్టీఆర్ సినిమాలంటే. అండ్ దాంట్లో కూడా ఈ పీరియడ్ మూవీస్, పాతాళ భైరవి, అవన్నీ ఫోక్లోర్ మూవీస్ అంటే విపరీతంగా ఇష్టం.